మధ్యాహ్నం సగం ఉంది, ముచ్చంపడి సగం మా ముచ్చి दोस्तों बहुत अच्छा है। వలయాలు ఉన్న ఏకైక గ్రహము వలయాలు ఉన్న ఏకైక కలిగి ఉన్న సౌర కుటుంబంలో జీవాన్ని 11 పోదు కదా ఇది తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను what are the 110 అంటే 6 these are yes are అభ్యాస దీనికి ఉంది కదా ఫిఫ్త్ లెసన్ చేసాను నేను ఈ పాయింట్స్ చూడండి మనకి ఏ స్టాండర్డ్కి వస్తుంది ఏ స్కోర్ అని చెప్తే కదా మనకి మనకి ఏ స్కోర్కి ఏం వస్తుంది మనకి మెయిన్ కీ పాయింట్స్ మనకి మెయిన్ ఎక్కువ స్కోర్ బుల్లెట్ పాయింట్స్ మనం ఎక్కువ ప్యాంటరేషన్ ఉంటుంది కాదు మనకి ఎందుకంటే మనకు ఆశ తక్కువ కానీ ఎక్కువ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 లైన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 లైన్స్ మన బుల్లెట్ పాయింట్స్ రాస్తే అప్పుడు మనకి ఏంటంటే మంచి స్కోర్ అవుతుంది క్వశ్చన్ ఏమో క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ కొంచెం అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ ఉంది మాకు మెయిన్ పాయింట్స్ అన్నట్టు భారతదేశ నదీ వ్యవస్థ ఈ వ్యవస్థ 3 భౌతిక అంశాల నుండి ఏర్పడింది దీంట్లో కూడా హిమాలయాలు రాష్ట్రం తెలంగాణ 4 రకాలతోటి కూడుకొని ఉంటుంది అట్లా అది మంచి మైదానం గంగా మైదానం అనేది సింధు గంగా మైదానం మన పంటలు పండే మంచి నేల అంటే సారవంతమైన నేల మైదానం అంటే ఫ్లాట్ ఉంటుంది మరి ఇట్లా ఈ యొక్క భారతదేశ నదీ వ్యవస్థ పుట్టుక ఆధారంగా రకాలనే చెప్పుకున్నాం హిమాలయ నది చెప్పుకున్నాం హిమాలయ నదుల యొక్క లక్షణాలు ఏంటి ముఖ్యంగా ఇందులో ముఖ్యమైన నదులు సింధు మొదట ప్రధాన అక్షానికి సమాధానం ప్రవేశిస్తే తర్వాత వి ఆకారంలోనే ఏర్పడుతున్నాయి అంటే ఒక వేగంతో ఆ యొక్క నేలను వి ఆకారంలో ఆ యొక్క నేలను తయారు చేసుకుంటాం హిమాలయ నదులు అందుకే ఇవి జీవ నదులు సింధు నది వ్యవస్థ ఇది మానస సరోవరం దగ్గర కైలాస పర్వతం మొదలవుతుంది ఇది భారత్లో జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది సింధు నదికి ఉపనది అంటే మెయిన్ నదికి చీనా రాగి బియా సఫేద్ ఉపనది ఈ యొక్క పంజాబ్ నది పంజాబ్ అంటే ఆ యొక్క పంజాబీ భాషలో 5 నదులు పంజాబ్ అంటే 5 నదులు పంజాబీ భాషలో జాబ్ అంటే నది ఒక క్వశ్చన్ అడుగుతుంది సింధు నది ఒక ఉపనదులు ఏంటని అడుగుతున్నారు 2 మార్క్స్ ఎందుకు వచ్చిన
అప్పుడు మన యొక్క 5 నెలలు రాయాలి. జీలం, చీనాబ్, రావి, బిఎస్, సత్య ఉపనగరం రాయాలి. అలాగే జమ్మూ మరియు కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మన భారతదేశంలో ఎక్కువగా పడమర నుండి తూర్పు ఎక్కువ ప్రవహిస్తున్నది. అంటే మన యొక్క భూభాగం వల్ల ఏటవాలుగా తూర్పు కొంచెం వంగి ఉన్నది కాబట్టి ఎక్కువగా నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. అట్లా ఈ యొక్క గంగా నది వ్యవస్థ అనేది మనకు ముఖ్యమైన వ్యవస్థ. మనకు ఈ 2 నదులు భగీరథి మరియు అలకనందలో కలిపి ఏర్పడ్డది. గంగా నది డైరెక్ట్ ఉండదు మనకు. 2 నదులు ఒకటి భగీరథి మరియు అలకనంద కలయికతోటే ఈ యొక్క గంగా నది అనేది ఏర్పడుతుంది. ఎక్కడంటే మనకు దేవప్రయాగ వద్ద గంగా నదిగా మారుతుంది. జీవాన్ని కలిగి ఉన్న సౌర కుటుంబంలో జీవాన్ని 11 పోదు కదా, 3 days కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్తాను. అంటే 6